పూరికి సమీపంలో ఒక పేద వృద్ధ స్త్రీ ఉండేది. ఆమె ప్రతిరోజు ఎంతో ప్రేమతో కిచిడి వండి తన ఇంట్లోని శ్రీ జగన్నాథుడి చిత్రపటానికి నైవేద్యం సమర్పించి హృదయపూర్వకంగా ప్రార్థించేది. ఆమె శరీర శుభ్రత ఎక్కువగా ఉండేది కాదు. వంటగది కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేది కాదు. కానీ ఆమె మనస్సు మాత్రం అఖండమైన భక్తితో నిండిపోయి ఉండేది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె వండుతున్న విధానాన్ని చూసి విరక్తిగా ఇలా అన్నాడు, ఇలాంటివి దేవుడికి పెడతావా? నీ శరీరం శుభ్రమైంది కాదు, వంటగది మురికిగా ఉంది. ఇలా వండిన భోజనం భగవంతుడు ఎప్పుడూ స్వీకరించడు. వృద్ధురాలు తల ఉంచింది, కానీ భగవంతుడిపై తన ప్రేమను తగ్గించలేదు. మరుసటి రోజు మళ్ళీ తన ప్రేమతో కిచిడి వండి ఆచారం మేరకు స్వామికి పెట్టింది. అక్కడే ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు ఆమె కిచిడి వండినప్పుడు స్వయంగా శ్రీ జగన్నాథుడు ఒక సాధారణ యువకుడి రూపంలో ఆమె ఇంటికి వచ్చాడు. ఆమెను చూసి తల వంచి ఆశీర్వదించి ఇలా అన్నాడు, అమ్మా, నీవు వండిన కిచిడి పరమరుచిగా ఉంది. నువ్వు నాకెంత ఇష్టమో చెప్పలేను. నాకు కాస్త అలసటగా ఉంది. నీవు పెట్టిన కిచిడి తినిపించు అని. ఆమె ఆనందంతో స్వామికి కిచిడి పెట్టింది. స్వామి భక్తితో తిన్నాడు. ఆ తినే సమయంలో కొన్ని కిచిడి పూసలు ఆయన పెదాల వద్ద అతుక్కున్నాయి. ఆ సమయంలో పూరీ జగన్నాథ ఆలయంలో పూజారులు నిత్య నైవేద్యం సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. నైవేద్యం పెట్టబోతున్న సమయంలో వారు విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. స్వామి పెదాల వద్ద కిచిడి పూసలు ఉండడం గమనించారు. అర్చకులు బ్రాహ్మణులకు ఏమీ అర్థం కాలేదు, ఎందుకంటే ఇంకా నైవేద్యం పెట్టలేదు. ఆ రాత్రి అర్చకులందరికీ జగన్నాథుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన మృదువుగా నవ్వుతూ ఇలా అన్నాడు, నా నిజమైన భక్తురాలి ఇంటికి వెళ్ళి ఆమె ప్రేమతో వండిన కిచిడి తిన్నాను. ఆమె శుభ్రత కాదు, ఆమె ప్రేమ నన్ను ఆకట్టుకుంది. ఆలయంలో నైవేద్యం సమర్పించే ముందు నా ఆహారం పూర్తయింది. ఈ సంగతి తెలిసిన బ్రాహ్మణులు, గ్రామస్తులు వృద్ధ స్త్రీ ఇంటికి వచ్చి నమస్కరించి క్షమాపణలు కోరారు. ఆమెను గౌరవించి దేవాలయంలో ప్రత్యేక దర్శనం ఇచ్చారు. ఆ రోజు నుండి భక్తితో వండిన కిచిడిని జగన్నాథునికి పవిత్ర నైవేద్యంగా సమర్పించడం ప్రారంభమైంది. భగవంతునికి శరీర శుభ్రత కంటే హృదయ శుద్ధి ముఖ్యమైంది. నిశ్శబ్దమైన ప్రేమతో సమర్పించిన చిన్న పూట భోజనం కూడా ఆయనకు మహాప్రసాదమే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.